బాసరా జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో భారీ చోరీ జరిగింది. మహంకాళి అమ్మవారి వెండి కిరీటం హుండీని ఎత్తుకెళ్లారు కొంతమంది గుర్తు తెలియని దుండగులు. ఆ దొంగలు 1 కిలో 200 గ్రాముల వెండి కిరీటాన్ని ఎత్తుకెళ్లారు. అలాగే అర్ధరాత్రి సమయం 12:15 ఆలయంలోకి ఆ దొంగలిద్దరు ప్రవేశించారు. గుడి తాళాలు పగలగొట్టి లోపలికి ఆ దుండగులు వెళ్ళి 6 సెక్యూరిటీ సిబ్బంది మరి వాళ్ళ నిధులు నిర్వహిస్తున్న సమయంలోనే వాళ్ళని దాటుకొని మరి చాకిచక్యంగా లోపలికి వెళ్ళి చోరీ చేసినట్టు తెలుస్తుంది. సీసీటీవీలో రికార్డ్ అయిన చోరీకి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హుండీని వ్యాస గుడి దగ్గర పడేసి అక్కడి నుంచి దొంగలు పరారై వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అభిషేకం చేస్తున్న సమయంలో ఈ దొంగతనం జరిగినట్లు పూజారులు గుర్తించారు. అమ్మవారి ఆలయంలో చోరీపైన ఈవో స్పందించారు. అంజనాదేవి స్పందించి బంగారు ముక్కు పుడక అలాగే పుస్తలను మాత్రం ముట్టుకోలేదంటూ ఈవో చెప్పుకొచ్చారు. దొంగలు ఓన్లీ కిరీటము అలాగే అక్కడున్న హుండీ ఈ రెండింటినే తీసుకెళ్లారు. మరి బంగారు ముక్కు పుడక కానీ అలాగే పుస్తలు కానీ వీటిని ముట్టుకోలేదంటూ ఈవో అంజనాదేవి మాట్లాడుకొచ్చారు. ఘటనపైన పోలీసులకు ఆలయానికి సంబంధించిన అధికారులు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ రైట్ సైడ్ బాక్స్లో ఒకసారి మనకు ఆ విజువల్ కనిపిస్తుంది. ఆ విజువల్ చూడొచ్చు చాలా క్లియర్గా. ఎస్, ఇద్దరు చూడండి, ముందు నడుస్తున్న వ్యక్తి నక్కి దాక్కొని ఎవరైనా చూస్తున్నారా అన్నట్టు అటు ఇటు చూస్తూ లోపలికి వెళ్తున్నాడు. వెనకాల ఉన్న మనిషి మాత్రం ఏదో రోజు గుడికి నేను వచ్చి వెళ్తాను ఇదే దారిలో అన్నంత కాన్ఫిడెంట్గా కూల్గా ఏమాత్రం టెన్షన్ స్ట్రెస్ లేకుండా వెనకాల ఉన్న వ్యక్తి ఎలా నడుస్తున్నాడు చూడండి. చేతిలో ఒక పానానో రాడ్డో ఈ చేతి నుంచి ఆ చేతికి మార్చుకున్నాడు. దాంతోనే తాళాలు పగలగొట్టుకొని మరి లోపలికి వెళ్ళారా. 6 సెక్యూరిటీ గార్డ్స్ 6 మంది సిబ్బంది ఉన్న ఆ సమయంలోనే వీళ్ళు లోపలికి వెళ్ళారు. 12:15 ఆ సమయానికి చూడండి. ముందున్న వ్యక్తి మాత్రం కొంచెం భయంగానే అటు ఇటు చూసుకుంటూ వెళ్తున్నాడు. వెనకాల ఉన్న వ్యక్తి రోజు వచ్చే గుడే కదా, మనకు తెలిసిన దారే కదా అన్నంత కాన్ఫిడెంట్గా వెళ్ళిపోతున్నాడు. సో మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఈవో స్పందించారు. ఈవో అలాగే ఆలయానికి సంబంధించిన అధికారులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఎస్పీ జానకి శర్మ పరిశీలిస్తున్నారు. క్లూస్ టీం అలాగే డాగ్ స్క్వాడ్తో దర్యాప్తుని ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఒక అమ్మవారికి సంబంధించిన 1200 గ్రాముల కిరీటాన్ని ఎత్తుకెళ్లారు. అలాగే హుండీని తీసుకెళ్లారు. ఈ రెండింటిని తీసుకొని పక్కనే ఇంకొక వ్యాసుడి గుడి ఉంది. ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఆ హుండీని అక్కడ పగలగొట్టి దాంట్లో ఉన్న డబ్బులని అవన్నీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆ సీసీటీవీ ఫుటేజ్ మన రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తుంది కదా, ఈ ఇద్దరు దుండగులే గుడి తాళాలు పగలగొట్టి రాత్రి వేళ లోపలికి వచ్చిన ఆ విజువల్స్ ప్రస్తుతానికి మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. 6 మరి సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. సాధారణంగా ఎవరు అంత ధైర్యం చేయరని భావించారా ఏంటో, కానీ మొత్తానికైతే దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకుందాం. మా ప్రతినిధి రవినాయక్ అందుబాటులో ఉన్నారు. రవినాయక్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవినాయక్, చెప్పండి, సాధారణంగా మరి 6 షిఫ్ట్లోనే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్న సమయంలో ఎలా లోపలికి వెళ్ళారు? ముందే రెక్కి నిర్వహించి ఉంటారా? రెగ్యులర్గా గుడికి వచ్చిపోయి ఉంటారా ముందు రోజు కానీ వచ్చిన వ్యక్తుల ఆ విజువల్లో చూస్తే ఒక వ్యక్తి కొంత నక్కి అటు ఇటు చూస్తూ వెళ్తున్నాడు, కానీ వెనక ఉన్న ఇంకో వ్యక్తి మాత్రం చాలా కూల్గా చాలా కాన్ఫిడెంట్గా రోజు నేను గుడికి వచ్చేదే కదా అన్నంత కాన్ఫిడెంట్గా వచ్చి ఆ దొంగతనం చేసినట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్ రవినాయక్? కళ్యాణ్, పర్ఫెక్ట్ గా మనం చూసుకోవచ్చు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూపెడుతుంది. మనం చూసినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ లో కనబడుతున్నట్టుగా ఈ రోజు బాసర టెంపుల్లో జరిగిన దొంగతనం తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. బాసర అమ్మవారి సన్నిధిలో ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయంలో చోరీ సంచలనంగా మారింది. ఇప్పటికే సంఘటన స్థలానికి జిల్లా ఎస్పీతో పాటు పోలీస్ అధికారులు చేరుకున్నారు. అనంతరం దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ దొంగతనంలో ప్రధానంగా సీసీటీవీల ఆధారంగా దర్యాప్తు ముందుకు కొనసాగుతుంది. అమ్మవారి వెండి కిరీటంతో పాటు హుండీని కూడా హుండీలో ఉన్న కొంత నగదును కూడా అపహరించినట్టు కొంత ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. క్లూస్ టీం ఎప్పటికప్పుడు ఈ అంశంపై
దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ ప్రాంతంలో ఎవరెవరు నాచారు ఏంటి, అసలు ఇంత పర్ఫెక్ట్ గా రావడానికి గల కారణం ఏంటి, ఎందుకోసం ఇట్లా జరిగింది, సెక్యూరిటీ గార్డ్స్ ఉండగా కూడా ఇలా ఎవరున్నారు అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. సీసీటీవీ ఆధారంగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత టెంపుల్లో కాల్ డేటా కూడా, టెంపుల్లో పనిచేసే సిబ్బంది కాల్ డేటా సేకరిస్తున్నట్టు మన దగ్గర సమాచారం ఉంది. ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏంటి, అసలు పరిస్థితి ఏంటి, ఆ సమయంలో ఈ ప్రాంతంలో ఎవరెవరు సంచరించారు ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే రాత్రి 12 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన ఏదైతుందో కొంత సంచలనంగా మారింది. ఖచ్చితంగా దొంగలను అతి త్వరలో పట్టుకుంటామని జిల్లా ఎస్పీ జానకి శర్మిల చెప్పారు. అంటే ఒక రకంగా ఇప్పటికే ఒక క్లారిటీ పోలీసులకు వచ్చినట్టు మనకు చాలా పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో ఈ అంశంలో ఈ టెంపుల్లో పనిచేసే వారు ఎవరో ఒకరు సహకరించి ఉంటారనే అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. ఆ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతం తరచూ ఎవరు ఈ టెంపుల్ చుట్టుపక్కల తిరిగిండ్రు ఏంటి అనే కోణంలో కూడా సీసీటీవీలు పరిశీలిస్తున్నారు. అనుమానితులను వెంటనే గుర్తించే పనిలో పడ్డారు. తర్వాత సిగ్నల్ ట్రేసింగ్ దీంట్లో ప్రధానంగా కీలకంగా మారనుందని మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ బాసర టెంపుల్లో జరిగిన ఈ దొంగతనం ఏదైతుందో ఇప్పుడు సంచలనంగా మారింది. కళ్యాణ్. రైట్ వినాయక్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద జ్ఞాన సరస్వతి తెలంగాణ మొత్తంలో మరి చాలా ప్రతిష్టాత్మకమైన టెంపుల్, ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఉన్న టెంపుల్ అని చెప్పొచ్చు. ఆ టెంపుల్లో మరి 6 సిబ్బంది ఉన్న సమయంలోనే ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకోవడానికి ఏంటి మరి కారణాలు? అక్కడున్న సిబ్బంది సరిగా పనిచేయకపోవడమా, అధికారులు ఎవరైనా కోఆపరేట్ చేశారు కాబట్టి ఈ దొంగలు అంత చాకచక్యంగా ఆ అమ్మవారి కిరీటాన్ని ఎత్తుకెళ్లారా? 1 కిలో 200 గ్రాముల కిరీటంతో పాటు ఒక హుండీని కూడా అమాంతం అక్కడి నుంచి తీసుకెళ్ళగలిగారంటే ఆలోచించండి. ఆ హుండీని తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న ఇంకొక గుడి వెనుక ఆ హుండీని తెరిచి దాంట్లో ఉన్న డబ్బులు వస్తువులు అన్నీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి ఆలయ ఈవో అధికారులు వీళ్ళందరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు ఎస్పీ కూడా గుడికి చేరుకొని మరి ఎలా జరిగింది అన్నట్టు ఆధారాలను కూడా సేకరించే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద పోలీసులు ఏం మాట్లాడారు ఒక్కసారి పోలీసుల మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. రాత్రి దొంగతనం జరిగింది. అమ్మవారికి సంబంధించిన వెండి కిరీటం గమ్మలు దొంగతనం జరిగింది. అలాగే ఇక్కడ ఈ సీసీ కెమెరా కూడా వాళ్ళు కవర్ చేసి పెట్టారు. అలాగే హుండీ ఎత్తుకెళ్ళిన హుండీ ఇక్కడే వాళ్ళు వదిలేసి వెళ్ళడం జరిగింది. సో వెరిఫై చేస్తున్నాము ఎంబో క్రిమినల్స్ ఎవరున్నారు, తర్వాత జైలు రిలీజ్ నుంచి ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా వెరిఫై చేసి అతి త్వరలో పట్టుకుంటారు. ఏమేమి పోయింది? వెండి కిరీటం ఒకటే పోయింది ప్రస్తుతానికి అనుకుంటున్నాము. ప్రస్తుతానికి అయితే లేదు. ఇంకొకసారి క్లోజ్ టీమ్ వచ్చాక ప్రాపర్గా వెరిఫై చేసి చెప్పండి. అసలు మహాకాళి అమ్మవారి టెంపుల్లో రాత్రి దొంగతనం జరిగింది. అమ్మవారికి సంబంధించిన వెండి కిరీటం గమ్మలు దొంగతనం జరిగింది. అలాగే ఇక్కడ ఈ సీసీ కెమెరా కూడా వాళ్ళు కవర్ చేసి పెట్టారు. అలాగే హుండీ ఎత్తుకెళ్ళిన హుండీ ఇక్కడే వాళ్ళు వదిలేసి వెళ్ళడం జరిగింది. సో వెరిఫై చేస్తున్నాము ఎంబో క్రిమినల్స్ ఎవరున్నారు, తర్వాత మన బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో పైన మహంకాళి అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ 12 టైంలో వర్షం పడుతూ ఉంది, కరెంట్ వస్తూ పోతూ ఉంది. ఆ టైంలో 2 దొంగలు పైనుంచి దూకి వచ్చేసి ఈ గడి ఏదైతే ఉందో అమ్మవారి తాళం వేసిన గడి పగలగొట్టేసి లోపలికి వెళ్ళేసి హుండీ పెట్టేసి తాళం వేస్తారు కాబట్టి ఆ హుండీను అమ్మవారి పైన ఒక వెండి కిరీటం ఉన్నది, ఆ కిరీటం తీసుకొని వెళ్ళడం జరిగిందండి. ఇంకా పూర్తి స్థాయిలో అది పోలీసులు వాళ్ళంతా కూడాను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది ఆభరణాలు ఉన్నాయి కానీ అమ్మవారి మీద అలాగే ఉన్నాయి, ఏమీ పోలేదు. అమ్మవారి పుస్త ముక్కుపోగు బుట్టు ఉన్నాయి, అవి అలాగే ఉన్నాయి. ఏదైతే ఉందో హుండీను అమ్మవారి మీద కిరీటం అంతవరకు. కిరీటాన్ని దొంగతనం చేసిన తర్వాత అక్కడ ఉన్న హుండీని కూడా తీసుకొని పక్కనే ఉన్న ఒక వ్యాస గుడి దగ్గరికి తీసుకెళ్లి ఆ వ్యాస గుడి దగ్గర ఆ హుండీని పగులగొట్టి అక్కడి నుంచి
వాళ్ళు అక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తుంది. మొత్తం మీద జిల్లా ఎస్పీ జానకి శర్మ ప్రస్తుతానికి ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ హుండీని పగలగొట్టిన పరిస్థితి ప్రాంతాల్లో ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. చూడండి, అక్కడ ఆ రాళ్ల పక్కన ఆ హుండీ కూడా పడేసింది. ఆ హుండీని పగలగొట్టారు. దాంట్లో భక్తులు ఇచ్చిన దక్షిణని వాటిని ఆ దొంగలు అక్కడి నుంచి తీసుకెళ్ళి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. మొదటగా ఆ గుడిలోకి వాళ్ళు ఎంటర్ అయిన విజువల్స్ని మనం చూస్తున్నాము. ఇద్దరు కర్చీఫ్స్ కట్టుకున్నారు. ఒకతను చేతిలో ఒక రాడ్ లాంటిది పట్టుకొని వెనకాల నడుస్తున్నాడు. ముందున్న వ్యక్తి మాత్రం ఎడమ వైపు కుడివైపు రెండు వైపులా కూడా అటు ఇటు చూస్తూ క్షుణ్ణంగా ఎవరన్నా తనని గమనించారా అన్న ఉద్దేశంతో అతను నడుస్తున్నాడు. కానీ వెనకాల ఉన్న వ్యక్తి మాత్రం చాలా కూల్గా కామ్గా రోజు వచ్చే గుడే కదా, అసలు మననెవరు పట్టుకుంటారు అన్నంత కాన్ఫిడెంట్గా వెనకాల ఉన్న వ్యక్తి నడవడం మనం విజువల్స్లో చూడొచ్చు. మొత్తం మీద జిల్లా ఎస్పీ కూడా రంగంలోకి దిగారు. ఆ సమయంలో మరి ఫోన్స్ కానీ అక్కడ సిబ్బంది కానీ వీళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేస్తామంటూ కూడా ఎస్పీ మాట్లాడుకొచ్చారు. మొత్తం మీద జ్ఞాన సరస్వతి బాసరా టెంపుల్ పైన ఉన్న మహంకాళి గుడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 1 కిలో 200 గ్రాములకు సంబంధించిన అమ్మవారి కిరీటాన్ని ఎత్తుకెళ్లారు. పుస్తలని అలాగే ముక్కు పుడక, బంగారు పుస్తలని మాత్రం ముట్టుకోలేదు అంటూ కూడా ఆలయానికి సంబంధించిన ఈవో మాట్లాడుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? అమ్మవారి ఆభరణాలని దొంగతనం చేసిన ఆ వ్యక్తులకి ఎలాంటి శిక్ష వేయాలి? దీనిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU